ఏన్షియంట్ ఇండియన్స్ ఈ నవగ్రహాలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. మనం గుడికి వెళ్తే గుడి బయట నవగ్రహాలు ఉంటాయి, దానికి పూజ చేస్తారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో హౌ డూ యూ థింక్ దే అనలైజ్డ్ ఆల్ దీస్ థింగ్స్? మీరు అన్నట్టు ఇవన్నీ చూసినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కొన్ని మినుకుమని ఉంటుంది, కానీ ఒక 2-3 మాత్రం చాలా బ్రైట్గా అవి మినుకు కాకుండా ఇట్లనే ఉన్నాయి, కదలకుండా. ఎందుకు ఉన్నాయి, ఏమిటి అని వాటిని అబ్జర్వ్ చేసి ఇవి నక్షత్రాలు ఇట్లా మినుకుమనకుండా ఉన్నాయి కాబట్టి వీటిని గ్రహాలని పేరు పెట్టు. అప్పటి వరకు తెలిసిన ఏమిటి మనకి నేకెడైతే కనపడే గ్రహాలు మాత్రమే తెలుసు. నవగ్రహాలని మీరు అన్నారు, కానీ నవగ్రహాల్లో భూమి లేదు, భూమి గురించి అందులో లేదు. నవగ్రహాల్లో భూమి లేదు, భూమి గ్రహం కాదు. మీరు నవగ్రహాలు లెక్క చూస్తే భూమి లేదు. రెండవది చంద్రుడు గ్రహం అంటారు, చంద్రుడు శాటిలైట్ గ్రహం కాదు. నవగ్రహాల్లో సూర్యుడు కూడా గ్రహం అంటారు. సో సన్ ఈజ్ నాట్ భగవానుడు అంటారు కదా, సూర్యుడు కూడా గ్రహాల్లో నవగ్రహాల్లో, కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత రాహుకేతు, ఈ 5 కాదు, 5 లేవు అక్కడ. తెలిసిందేంది, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. మనకు కనపడే ఇవే తెలుసు. మీరు చూస్తే మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, సాటర్న్, ఇవే తెలుసు. మిగతావి తెలియదు. యురేనస్, నెప్ట్యూన్ తెలుసా వాళ్ళకి? యురేనస్, నెప్ట్యూన్ తెలియదు, భూమిని గ్రహాల్లో కలపలేదు. సో అప్పుడు తెలిసిన 4-5 గ్రహాలు మనకు కనపడే గ్రహాలు ఏవైతున్నాయో ఆ గ్రహాల గురించి మాత్రమే అందులో. మిగతా మనకు కనపడని యురేనస్, నెప్ట్యూన్ గురించి లేదు. ప్లూటో గురించి ఇప్పుడు గ్రహమగా దాన్ని పక్కన పెట్టినా అందులో లేదు. ఈ చెప్పిన నవగ్రహాల్లో అది లేదు. కాబట్టి సైన్స్ అనేది ఆ కాలంలో ఆనాటి పరిమితమైన జ్ఞానంతో అప్పటికి ఏమి తెలుసుకో ఆ మనుషులకి, అవన్నీ అనేక పద్ధతుల్లో వివిధ సమాజాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే దీనికి మతానికి సంబంధం. సైన్స్ ఒక సైంటిఫిక్ పద్ధతి, అది నిరంతరం ప్రశ్నలతో ఎదుర్కొని, ప్రశ్నలతో సానబట్టబడి, సమాధానాలు ఎక్స్ప్లోర్ చేస్తూ, కొత్త అంశాలు నేర్చుకుంటూ మన మేధస్సు వికసిస్తుంది. సో చివరిగా మనం చెప్పాలనుకుంటే కాలోజీ ఒక మాట అంటాడు, నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, మీది బుద్ధి జాడ్య జనితోన్మాదం. సో సైన్స్ అనేది నిత్య నూతనంగా వికసించే విజ్ఞానం. నిరంతరం కొత్త అంశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ మన మేధస్సు పెంచుకుంటూ, మనం అంటే గత తరాల కంటే ఇప్పటి తరం మేధస్సు ఎక్కువ, మనకంటే ఇంకా రాబోయే తరం యొక్క మేధస్సు మరింత పెరుగుతుంది, అది వికాసం అవుతుంటుంది. కాబట్టి మేధో వికాసం జరగాలి అంటే మనం కూడా దేన్ని నమ్మడం కాకుండా ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకుంటూ, సందేహిస్తూ, ప్రతిదాన్ని ప్రశ్నించుకుంటూ, అందులో ఉండే సత్యాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సైన్స్ అంటేనే సత్యాన్వేషణ. ఆ సత్యాన్వేషణే మనల్ని, విశ్వాన్ని అన్వేషించేటట్టు చేస్తున్నది. కాబట్టి మనందరం కూడా సత్యాన్వేషకులుగా మారాలి.